ఉన్న ఆరోపణలు తప్పు, వీటి మీద విచారణ చేయండి అని వైవి సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టుకు వెళ్లి కేసు వేస్తే సుప్రీంకోర్టు వైవి సుబ్బారెడ్డి గారి పిటిషన్ మేరకు సిబిఐ చేత విచారణకు పర్మిషన్ ఇచ్చింది. వాళ్ళు విచారణ చేసి వీళ్ళెవరూ తప్పు చేయలేదు అని చెప్పి నిర్ధారించి ఎన్డీడీబీ, ఎన్డీఆర్ఐ ల్యాబుల సర్టిఫికెట్ను కూడా పొందుపరిచి క్లీన్ చిట్లు ఇస్తే చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి, నారా లోకేష్ అనే వ్యక్తి, ఇంకా ఇటువంటి అన్యాయస్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా చేసిన తప్పుకు చంపలేసుకొని ప్రజలకు, వెంకటేశ్వర స్వామికి చేసిన తప్పులకు లెంపలేసుకొని క్షమాపణ కోరాల్సింది పోయి ఇదే చంద్రబాబు నాయుడు గారు, ఇదే లోకేష్ అనే చంద్రబాబు నాయుడు గారి కొడుకు, ఇదే పవన్ కళ్యాణ్ అనే ఇంకొక వ్యక్తి, వీళ్ళంతా కూడా కూడబలుకొని మళ్ళీ మళ్ళీ అదే అబద్ధాలను నిజమనిపించే విధంగా చెప్పాలని చెప్పి గోబల్స్ ప్రచారం చేయాలి అన్న దుర్బుద్ధితో, దురాలోచనతో వక్రీకరిస్తూ ఏకంగా ఫ్లెక్సీలు పెడతారు. నేను అడుగుతా ఉన్నా, తప్పుడు సమాచారాలతో, తప్పుడు విషయాలతో కుల మతాలను రెచ్చగొట్టే విధంగా అబద్ధాలతో ఫ్లెక్సీలు పెట్టే అధికారం ప్రజాస్వామ్యంలో ఎవరికైనా ఉందా అని అడుగుతా ఉన్నా. ఇదే మాదిరిగా